కార్తీక పురాణము 11వ అధ్యాయము మందరుని వృత్తాంతము. వశిష్ఠ మహర్షి మరలా జనక మహారాజుతో, ఓ రాజా, కార్తీక మహత్వమును ఇంకను వినపించెదను, శ్రద్ధగా వినుము. ఈ మాసమునందు అవిసి పూలచే శ్రీహరిని పూజించిన వారు చాంద్రాయణ వ్రతమునర్చిన ఫలితమును పొందుదురు. దుర్వాంకుర దర్భాంగ్రంబులచే నర్చించిన వారు అఖిల పాప విమోచనులై హరిని చేరుదురు. చిత్ర వస్త్రాదులచే అలంకరించి దీపమాలికలుంచి సేవించిన వారు విష్ణు సాయుధ్యమును పొందుదురు. నదీ స్నానమునరించి భగవత్ సన్నిధానమున పురాణమును పఠించువారు వినువారు వైకుంఠమున విష్ణు సేవకులు అగుదురు. దీనిని గూర్చి మిగులనాశ్చర్యము, పాప పరిహారము, ఆయురారోగ్య ఐశ్వర్యము అగు ఒక ఇతిహాసము కలదు. మున్ను కళింగ దేశమున మందరుడు అను విప్రుడు కలడు. అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేసి స్నాన సంధ్యాదులు విసర్జించి దురాచారుడు అయి ఉండెను. అతని భార్య మహాసాధ్వి, శాంతురాలు, బుద్ధిమంతురాలు, కులాంగన అని ఖ్యాతి చెందినది. ఆమె భర్త చెడునడతకు కోపము చెందక భర్తనే దైవముగా నుంచి పూజించుచుండెను. అతడు వంటలు చేయుట వలన పొట్ట గడువక అన్యదేశీయ వస్తువులను కొని విక్రయించుచు వర్తకము చేయ మొదలెడెను. దాని వలనను నుదర పోషణము గాకుండుటచే దొంగతనము చేయ మొదలెడెను. సదా చేత ఆయుధమును ధరించి బాటసారులను కొట్టి దోచుకొని జీవించుచుండెను. ఒక దినమున ఒక విప్రుడు బాటసారి అయి పోవుచుండా వానిని పట్టుకొని మర్రి చెట్టుకు కట్టి వాని కడనున్న సొత్తును దొంగలించెను. ఒక కిరాతుడు ఇంతలో వచ్చి ఆ బ్రాహ్మణుల ఇరువురును చంపి ఆ ద్రవ్యమును అపహరించెను. ఆ ప్రాంతమునందే కొండగుహలలో నివసించు వ్యాఘ్రముండు మనుష్య వాసనను పసిగట్టి అందుండి బయలుదేరి వెడలి అక్కడికి వచ్చి ఆ కిరాతునిపై పడెను. వాడును దానితో కలియబడి దానిని చంపెను. అదియు ఆ కిరాతుని చంపెను. ఈ రీతిగా ఒకే సమయమున చచ్చి కర్మవశమున ఆ నలుగురు కాలసూత్రమనడి నరకమున మలమూత్ర భూయిష్టమై క్రిమి సంకూలంబైన ఒక కూపమున పడియుండి నెత్తురు త్రావుచు భయంకర గర్జనములు చేయుచు పల బాధలను పొందుచుండిరి. మందరుని మరణానంతరము అతని భార్య సర్వదా సదాచారవతి అయి హరిభక్తి తత్పరాయై సజ్జనులతో సహవాసము చేసి భర్తృధ్యానాపారాయణయై ఉండెను. ఒక దినమున ఆ గృహమునకు ఒక యతి వచ్చెను. ఆ సన్యాసిని ఆమెగాంచి సంతసమును తేలుచు, ఓ మహానుభావ, నా వంటి అనాథలకు మీ వంటి మహాత్ముల దర్శనము దొరుకుట కష్టసాధ్యము. నాకు భర్త లేడు, సంతతి లేదు. నన్ను అనుగ్రహించి కృతార్థురాలునిగా చేయమని ప్రార్థించెను. వినయ విధేయురాలును సదాచారవతియగు ఆ కాంతను చూచి ఆ సన్యాసి, అమ్మా, నేను నేటి రాత్రి దేవాలయమందు పురాణ పఠనము కావింతును. అందుకు దీపము కావలసియున్నది. తైలమును తెచ్చుకొందును. నేనొక దీపపాత్రను వత్తిని చేసుకొని రామ్మా. ఈ దీపకాంతిలో పురాణమును చదువుదును. ఇది కార్తీక మాసమగుట వలన నేడు పూర్ణిమ అగుట వలన దేవాలయమున దీపముంచిన మహాఫలితము కలుగును. దీపపాత్రను వత్తిని తెచ్చిన ఫలము నీవు పొందుదువు అనుటయు ఆ గుణవతి సంతసించి వెంటనే దేవాలయమున కరిగి నామార్చన చేసి గోమయముచే అలికి ముగ్గులుంచి స్వయముగా ప్రత్తిని విడదీసి వత్తులు 2 చేసి యతి తెచ్చిన తైలమును ఒక పాత్రలో పోసి వత్తులు వేసి వెలిగించి పెద్ద దీపముగా చేసెను. పిమ్మట ఇంటికేగి కనపడిన వారినెల్లా నేడు కార్తీక పూర్ణిమ అని ఒక స్వామి ఆలయమున పురాణ పఠనము గావించుచున్నాడు అని పిలుచుకొని వచ్చి వారితో కూడా శాంతముగా పురాణమును వినెను. అప్పటి నుండి ఆమె జీవిత శేషమంతయు విష్ణుచింతన యందును హరిసేవ యందును గడిపి మరణించెను. ఆమె పుణ్యాత్మురాలు అగుటచే విష్ణుదూతలు వైకుంఠమునకు గొనిపోవుటకు విమానముతో వచ్చిరి. ఆ విమానము అమూల్య అలంకారాలతో నిండు కాంతి వెదజల్లుచుండెను. అందు ఆమెను కూర్చుండచేసి విష్ణుదూతలు వైకుంఠమునకు గోంపోవుచుండిరి. ఆ మార్గమధ్యమున ఆ కాంత నరకలోకమును చూసెను. అప్పుడు ఆమెను విష్ణుదూతలను చూసి, ఓ మహాత్ములారా, ఒక్క నిమిషకాలము ఇట విమానము ఆపుడు. నా భర్త మరణించి ఈ నరకమున మరి మువ్వురతో నానా బాధలు పొందుచుండెను. నా భర్తను చూడవలెను అని అన్నది. ఈ పుణ్యమును కట్టుకొనుడు. అడుగో నా పతి, అతనితో ఉన్న మువ్వురు ఎవరు అని ప్రార్థించెను.
అంతా ఆ విష్ణుదూతలామెతో, అమ్మా! నీ భర్త పవిత్ర బ్రాహ్మణ వంశమున పుట్టి, పరుల ఇంట వంటవాడై, స్నాన సంధ్యా అధ్యానుష్ఠానములు విడనాడి, అంతతో పోక చోరవృత్తిని అవలంబించి దురాచారుడయ్యెను. ఆ పాతకములు అనుభవింప నరకమున నుండెను. అతని వెంటనున్న రెండవవాడు ద్విజుడే. వీడు తన చిన్ననాటి స్నేహితుని మోసము చేసి చంపి, వాని ధనమంతయు అపహరించి మిత్రద్రోహి అయ్యెను. నీ భర్త వీనిని మర్రి చెట్టుకు కట్టి ఆ ధనము అపహరించెను. ఇంతలో ఆ మూడవ వాడగు కిరాతుడు వీరిద్దరినీ సంహరించి ఆ ధనము అపహరించి బ్రహ్మహంతకుడయ్యెను. ఆ నాల్గవ వాడొక వ్యాఘ్రము. అది ఈ కిరాతులను చంపినది. ఆ పులి పూర్వజన్మమున ద్రవిడ దేశస్థుడైన ఒక విప్రుడు. తైలప్రియుడై ఇది తినదగును, ఇది తినదగను నాలోచనము లేక ద్వాదశి నాడు నూనెతో చేసిన భక్ష్యములను తినుచుండ దురాచారుడు. వీరు నల్వురును మిగుల మహాపాపాత్ములగుటచే నరక బాధలను పొందుచున్నారని చెప్పిరి. ఆమె ఆ మాటలను ఆలకించి, ఓ మహాత్ములారా, నా భర్త వానితో ఉన్న మువ్వురు నరక బాధల నుండి ఉద్ధరింపనేదైనా ఉపాయము ఉన్నదా వచింపుడని వేడెను. అంతా ఆ విష్ణుకింకరులు, తల్లి, నీవు కార్తీక శుద్ధ పూర్ణిమ నాడు పురాణమును వినిన ఫలము నీ భర్తకిచ్చితివేని అతనికి పుణ్యలోకము అబ్బును. ఆ పురాణ పటమునకు గాను సన్యాసిచే వెలిగించబడిన దీపమునకు నీవు చేసిన వత్తిని ఉపయోగించుటచే కలిగిన పుణ్యమును పులికి దీపపాత్రనిచ్చినందుకు వచ్చిన పుణ్యమును కిరాతునకు పురాణ శ్రవణార్థము జనులను వారి గృహములకేగి పిలిచిన పుణ్యమును మిత్రవంచకుడగు విప్రునకు ఇచ్చితివేని ఈ నలువురకు వైకుంఠవాసము సిద్ధించును అని చెప్పినంతనే ఆమె మిగులు నాశ్చర్యమంది అట్లు చేసెను. అప్పుడు వారు నరకము నుండి ఉద్ధరింపబడి ఆమెను పలువిధంబుల గునియాడుచు ఆమెతో విమానారూఢులై వైకుంఠమునకు అరిగిరి. ఓ మిథిలాదినాథ, కార్తీక మాసమున పురాణమును వినుటకు దీపదానము చేయుటకు ఇంత ఫలమున్నది. ఈ కథను కూడా వినినవారు వారి పాపములను రూపుమాపి పుణ్యాత్ములగుదురు. స్కాంద పురాణమందలి కార్తీక మహత్యమున 11వ అధ్యాయము సమాప్తము.